పత్రిక 4:4. వ్యభిచారిణులారా, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చెయ్యగోరునో వాడు దేవునికి శత్రువగును. నెక్స్ట్ ఏంటంట? లోకముతో స్నేహము చేయటము, లోకాన్ని ప్రేమించడం. ప్రేమారా, లోకముతో ఎవరు స్నేహం కోరుకుంటారో వాడలో దేవునికి శత్రువు అవుతాడంట. యేసు ప్రభు ఆ కల్వారి శిలువలో మరణించిన దేనికంటే నిన్ను లోకం నుంచి ఏం చేయడానికి, విమోచించడానికి, విడుదల చేయటానికి. సంఘం అంటే ఏంటిది? ప్రియులారా, లోకం నుంచి ప్రత్యేకమైనటువంటిది. లోకం ఉన్నప్పటికీ కూడా లోక సంబంధం కాదు. కాబట్టి మనం ఎంతగానో జాగ్రత్తగా ఉండవలసిన వారమైనామండి. లోకాన్ని స్నేహించడం కాదు. లోకం స్నేహించడం ఏంటిది? అందరూ నన్ను ప్రేమించాలి, అందరి దగ్గర, అందరు వెళ్ళిన ప్రతి చోట అందరూ నన్ను మెచ్చుకోవాలి. ఇంట బయట ఆఫీసులో ఎక్కడ ఉంటే అక్కడే నాకు మెప్పు కలగాలి. అందరి ముందు ఏం చేయాలి? నేను గొప్పవాడిని అనిపించుకోవాలి, ధనవంతుని అనిపించుకోవాలి, లేకుంటే మంచి చదువుకున్న వాడిని అనిపించుకోవాలి, మంచి జ్ఞానంతో అనిపించుకోవాలి, మంచి అందగానే అనిపించుకోవాలి, అంటే గొప్ప, ఇంకా రకరకాలు ఉంటుంది కదా లోకంలో. గొప్పని అనిపించుకోవాలి, ఏదో రకంగా నేను ఫేమస్ అవ్వాలి. ఈ దినమైతే ఏదో రకంగా ఫేమస్ అవ్వాలి. ఈ మధ్య ఒక యూట్యూబ్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదో రకంగా ఏమవుతుంది, ఫేమస్ అయిపోతున్నారండి. అర్థమవుతుందండి? ఒకప్పుడు ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియదు, ఎవరు ధనవంతులో తెలియదు, ఎవరు సినిమా యాక్టర్లో తెలియదు, ఎవరెవరో మనకు తెలియదు. ఇప్పుడు గలీలో ఉన్న వారందరూ కూడా ఏమవుతున్నారు, బయటకు వచ్చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వేషం వేస్తున్నారండి. ఎందుకు? నేను ఏం కావాలి? లోకంలో మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఇలా ఒక విశ్వాస చేయడానికి వీలు లేదు. ఇలాంటిది ఒక సంఘ రక్షింపైన విశ్వాస చేయకూడదు. అందుకని లోకం ఉన్నవాడిని ప్రేమించకూడదు. అర్థమైందండి? వీళ్ళు ప్రేమిస్తారు, అలాగే ఈ లోకం వారిని ప్రేమించాలని కోరుకుంటారు. ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. అందుకే 2 తిమోతి 4:10 కూడా చదవండి. 2 తిమోతి 4:10. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేమా స్నేహించి దెసలోనికకు వెళ్ళెను. ప్రెస్కే, గలతీయకును, తీతు. దేమ అనేటువంటి వ్యక్తి గురించి రాయబడి ఉంది. దేమ అంతా కూడా అపోస్తలుడు పౌలుతో పాటు కలిసి సేవ చేసిన వ్యక్తి. సేవ చేసిన వ్యక్తి అండి. పౌలుతో పాటు చెరసాల్లో కూడా ఉన్నాడు, శిష్యునిగా ఉన్నాడు. ఉన్న వ్యక్తి ఏమనుకోడేమో కానీ ఒక దినమున ప్రేమడారా, ఈ పౌలు ప్రోడమ కంటే ఈయనతో పాటు ఉండి శ్రమలు, కష్టాలు, చెరసాలు అనుభవించడం ఆయనకి లోకంలో వెళ్ళి మంచి సుఖపడదాం, సంతోషపడదాం, పేరు ప్రకారం సంపాదించుకుందామని ఏం చేశాడంట? విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి బిళ్ళారా, విషయం అర్థం చేసుకోవాలి. ఇది సంఘాలు లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో కలిసిపోతున్నారు. లోకం ఉన్నాం కాబట్టి మనం లోకంతో పాటు మనం కూడా ఏం చేయొచ్చు? పాపము చేయొచ్చు, లోకం ఆశించేటట్టుగా ఆశించవచ్చు. అలాగే లోకంలో మనం మంచి కనబడాలి, లోకంలో అందరూ అనుభవించే సుఖాన్ని అనుభవించాలి. లోకంలో అందరూ ఆచరిస్తుంటే ఆచారాలు ఆచరించాలి, పద్ధతులను పాటించాలి. అందరూ ఏమనుకుంటారో ప్రియమైన బిడ్డలారా, ఇలా అది తప్పు కాదు అని కూడా అనేక సంఘాలు బోధిస్తున్నారండి. మరి దేవుడు హృదయాన్ని కదా కోరుకుంటున్నాడండి, హృదయాన్ని కోరుకుంటున్నాడు కదా దేవుడు.
పైవేషాన్ని చూడడు. కాబట్టి ఎంత వస్త్రాలను ధరించుకోవచ్చు, ఆభరణాలు ధరించుకోవచ్చు, వెండి బంగారు ధరించుకోవచ్చు, మేకప్ వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, మనం చూపించుకోవచ్చు. ఇలా అనేక మంది చేస్తూ అనేక మంది పరిశుద్ధులను లోకముతో కలిసేటట్టుగా చేస్తున్నారు. కానీ ప్రభు వాక్యం సెలవుస్తుంది ఏంటంటే, ఆయన కల్వారి శిలువలో తను తాను అప్పగించుకొని గల ఒక కారణం ఏంటి తెలుసా? ఈ యొక్క ఏదంటే ఈ యొక్క దుష్ట లోకం నుంచి మనం ఏం చేయాలి? విమోచించడానికి. మనం యేసై విమోచించడానికి అంటే విడుదల చేయడానికి ఆ కల్వారిలో మరణిస్తే వీళ్ళేం చేస్తున్నారు అంటే విమోచింపబడిన ప్రజలను ఎక్కడ తీసుకోవాలి? మళ్ళీ లోకంలో కలిపేస్తున్నారండి. దేవుడి ప్రజలు మనము ప్రియులారా లోకం నుంచి మనం బయటికి రావాలి. అలాగే లోకం నుంచి ప్రజలు బయటికి తీసుకురావాలి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మనం బయటికి రావాలి, అలాగే లోకం నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు కల్వారి సిలువలో ప్రియులారా అంత వేదన, బాధ, దుఃఖాన్ని ఏం చేశాడు? ఆయన అనుభవించాడు. కాబట్టి సంఘము లోకముతో కావడానికి లేదు, లోకంలో కలిసిపోవడానికి వీల్లేదు. మనం కూడా లోకంతో కలిసిపోవడానికి వీల్లేదు. ఇంకా మనలో ఏదైనా లోక సంబంధమైన ఉంటే దాన్ని ఏం చేయాలి? పెరిగి వేయాలి, బయటికి మనం శుద్ధి చేసుకోవాలి. అందుకని లోకం మనం అంటకుండా తను తాను కాపాడుకుంటే అసలు భక్తి. లోక మాలిన్యం ఎక్కడుంది? మన శరీరంలో ఉంది, మన ప్రాణంలో ఉంది, మన ఆత్మలో ఉంది లోక మాలిన్యము. ఈ మాలిన్యం ఒక్కొక్కటి గుర్తుపెట్టి ఏం చేయాలి? మనము ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం శుద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మనం శుద్ధి చేసుకొని ఇతరులు కూడా శుద్ధి చేయాల్సిన బాధ్యత మనకు.